ప్రపంచంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ కు ఇకపై అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా వ్యవహరించున్నారు. ఆధునిక క్రికెట్ లోని ఇద్దరు దిగ్గజ క్రీడాకారులు ఇంగ్లాండ్ మాజీ పేసర్ జేమ్స్ ఆండర్సన్, భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ను గౌరవిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ సంయుక్తంగా ఈ పేరు మార్పును ప్రకటించాయి. నెల 20 నుంచి ఇంగ్లాండ్ ప్రారంభం కానున్న భారత పర్యటనలో ఈ కొత్త ట్రోఫీని తొలిసారిగా ప్రవేశపెట్టున్నారు. ఈ పేరు మార్పుతో ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్ట్ పోటీలకు ఏకరూపత వచ్చినట్లయిందని గతంలో భారత జట్టు ఇంగ్లాండ్ తో పర్యటించినప్పుడు పటౌడీ ట్రోఫీ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరిట కోసం పోటీ పడగా, ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆంథోనీ డి మెల్లో ట్రోఫీ బీసీసీఐ వ్యవస్థాపక సభ్యులతో ఒకరి పేరిట కోసం ఆడేవారు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తరహాలోనే వేదిక సంబంధం లేకుండా ఇరు జట్లు ఒకే ట్రోఫీ కోసం తలపడాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ట్రోఫీ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఇద్దరు క్రీడాకారుల ఘనతను చాటుతుంది. సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలోని గొప్ప బ్యాట్స్మెన్లలో ఒకరిగా పరిగణించబడుతూ 2013లో రిటైర్ అయ్యే నాటికి రికార్డు స్థాయిలో 200 టెస్టు మ్యాచ్ల్లో 15,921 పరుగులు సాధించారు. మరోవైపు 2024లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫస్ట్ బౌలర్ సాధించిన విధంగా 704 వికెట్లు పడగొట్టారు. ఇద్దరు దిగ్గజాల మధ్య మైదానంలో నెలకొన్న ఆసక్తికర పోటీ కూడా ఈ ట్రోఫీ పేరుకు మరింత వన్నెతెస్తోంది. టెస్ట్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ను ఆండర్సన్ 9 సార్లు అవుట్ చేయడం విశేషం. ఇది మరే బౌలర్ కు సాధ్యం కాలేదు.